నిన్న గూగుల్ వల్ల బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే జరిగింది. దాని పేరు గూగుల్ I/O 2026. ఈ ఈవెంట్ కి నార్మల్ పీపుల్ అటెండ్ అయితే గనుక అసలు హ్యాండిల్స్ తప్ప ఇంకేం అర్థం కావు. ఫుల్ హెవీ టెక్ జార్గన్, ఎజెంటిక్ వర్క్ ఫ్లోస్ అంటూ జెమిని, ఓమ్ని అంటూ అసలు నార్మల్ పీపుల్ కి అర్థం కాని లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారు. బట్ ఈ కాంప్లెక్స్ ఎజెంటిక్ పారామీటర్స్ అన్నిటిని పక్కన పెట్టేస్తే అసలు నిన్న రిలీజ్ అయిన ఫీచర్స్ వల్ల ఒక నార్మల్ పర్సన్ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే గూగుల్ మీ దగ్గర ఉన్న మొబైల్ ని మీ జోబ్ లో ఉన్న పర్సనల్ అసిస్టెంట్ లాగా మార్చేసింది. ఏదైతే మీకోసం మీరు నిద్రపోతున్నా కూడా పని చేస్తూనే ఉంటది. ఈ రోజు వీడియోలో నేను వచ్చిన అప్డేట్స్ లో మనకి ప్రాక్టికల్ గా యూజ్ అయ్యే అప్డేట్స్ ఏంటి అండ్ వాటి వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అండ్ స్మూత్ గా తీసుకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ డైరెక్ట్ గా నెంబర్ 1 క్రేజీ అనౌన్స్మెంట్ తో స్టార్ట్ చేద్దాం. సామ్సంగ్ అండ్ గూగుల్ కలిసి ఒక స్మార్ట్ గ్లాసెస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశాయన్నమాట. ఇవి మార్కెట్ లో దున్నపోతులా ఉండే విఆర్ హెడ్సెట్స్ లా కాకుండా స్టైలిష్ గా అండ్ క్లీన్ గా ఉంటాయి. దీనికి ఎలాంటి విజువల్ స్క్రీన్స్ ఉండవు, కాకపోతే జెమిని హైటెక్ మైక్రోఫోన్స్ అండ్ స్పీకర్స్ అండ్ బిల్ట్ ఇన్ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. రియల్ లైఫ్ లో వీటి యూసేజ్ ఎలా ఉంటదంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక తెలియని దేశానికి వెళ్ళారు అనుకోండి, ఈ గ్లాసెస్ పెట్టుకొని పోతారు, ఒక రెస్టారెంట్ కి పోయారు, ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మెనూ కార్డ్ చూసిరు, బట్ అది వేరే భాషలో ఉంది, అది మీకు అర్థం కాదు. జేబులోకి వెళ్ళి ఫోన్ తీసి ఆ ట్రాన్స్లేట్ చేసే బదులు డైరెక్ట్ ఈ గ్లాసెస్ కి ఈ మెనూలో ఉన్న అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ నాకు చెప్పు అంటే అది మీ మెనూలోని నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని చెప్తుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఒకటి సెలెక్ట్ చేసి మీ వెయిటర్ కి చెప్పేసేయచ్చు అనమాట. అండ్ ఇది మీకు అవుట్పుట్ విస్పర్ రూపంలో ఇస్తుంది, అంటే మీకు ఒక్కరికే వినిపిస్తుంది, మీ పక్కన వాళ్ళకి వినిపించదు. రోడ్ మ్యాప్స్ అండ్ లైవ్ ట్రాన్స్లేషన్స్ అన్ని ఇయర్ లో వినిపిస్తాయి. ఇక ఫోన్ తీసి ట్రాన్స్లేట్ చేసి రోడ్ మ్యాప్స్ చూసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే ప్రైవసీ ఇష్యూస్. మన గ్లాసెస్ లో బిల్ట్ ఇన్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి మన సర్కిల్ లో ఉండే వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ మొత్తం ఈ గ్లాసెస్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ లేజీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ గ్లాసెస్ చూసి సాలిడ్ షాక్ తిన్నారు కదా, ఇప్పుడు ఇది ఇంకా పీక్స్ లో ఉంటది. చాలా మందికి ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టం, బట్ ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా లో గొట్టంగా నిల్చొని ఉంటే మాత్రం ఫుల్ కోపం వస్తుంది. అండ్ ముందైతే వాడిని తీయడానికి ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, చాట్ జీపీటీ ఇవన్నీతో దమ్ ఉంటుండే. బట్ ఇప్పుడు జస్ట్ మీ ఫోన్ ని చూసి ఆ ఎంకాలలోని తీసేసి లైటింగ్ కొంచెం వార్మ్ చేయంటే జస్ట్ సెకండ్స్ లో మీకు ఇమేజ్ చేసేస్తుంది. సేమ్ అట్లనే వీడియోస్ కూడా డైరెక్ట్ మీరు వాయిస్ ప్రాంప్ట్ తో వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ ఓమ్ని వీడియో జనరేటింగ్ మోడల్ అయితే ఇప్పుడు టాప్ లో ఉన్న మోడల్స్ కి కూడా టక్కరిస్తుంది అనమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ బిగ్గెస్ట్ ఏఐ అప్డేట్ బిహైండ్ ఆల్ ఆఫ్ దీస్, అవే ఏఐ ఏజెంట్స్. అండ్ జెమిని వీటికి పెట్టిన పేరు జెమిని స్పార్క్. నార్మల్ పీపుల్ కి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది మీకు పర్సనల్ అసిస్టెంట్ లాంటిది అనమాట. ఈ రోజులు మనకి ఎలా ఉంటుండే, మనం దానికి ఒక క్వశ్చన్ అడిగితే అది మనకు ఆన్సర్ ఇస్తుండే అండ్ రెస్పాన్సివ్ వేలో ఉంటుండే. బట్ ఇప్పుడు అదే ఏని యూజ్ చేసి మనం వర్క్స్ కూడా చేయించుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ ఏఐ ఏజెంట్స్ కి నాకు వచ్చిన బిల్స్ అన్నిటిని ఒక ఎక్సెల్ షీట్ లో ఫిల్ చేసి ఆ బిల్ డ్యూస్ కి ఒక 3 days ముందే నాకు ఇన్ఫార్మ్ చేయమంటే అవి మనకి నోటిఫై చేసేస్తాయి. మీ కేవటిక్ ఈమెయిల్స్ అండ్ షెడ్యూల్ కాల్స్ అన్నిటిని మంచి ఆర్గనైజ్డ్ వేలో పెట్టమంటే జస్ట్ మీరు బ్రష్ చేసుకుని వచ్చే లోపు అది ఆర్గనైజ్ చేసేస్తుంది అనమాట. బట్ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇవన్నీ సరిగా పనిచేయాలంటే మన ఈమెయిల్ కి, మన డాక్యుమెంట్స్ కి, వీటన్నిటికి మనం గూగుల్ కి పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఒకవేళ తెలియకుండా దాని మిస్టేక్ వల్ల ఒక ఇంపార్టెంట్ ఈమెయిల్ ని డిలీట్ చేసింది అనుకోండి, దెన్ డైరెక్ట్ లాస్ మనకే. అండ్ మనం ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేసిన ఈ సెర్చ్ బాక్స్ లో కూడా అప్డేట్ అయితే తీసుకొని వచ్చేసారు. ముందు మనం ఒక షూ కావాలంటే బెస్ట్ షూస్ అండర్ 2700 అని క్లిక్ చేస్తే బెస్ట్ షూస్ 2700 లోపు ఒక బెస్ట్ షూస్ అయితే తీసుకొచ్చేది. బట్ ఇప్పుడు మీరు ఒక 5-6 షూస్ షోరూమ్స్ లింక్స్ మీరు ఒకవేళ సెర్చ్ బాక్స్ కి ఇచ్చినట్టయితే అది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు ఆ 5 to 6 షాప్స్ ది లింక్ ఇచ్చేసి నాకు మెట్రోకి నియరెస్ట్ ఉన్న షాప్ ఏది అంటే డైరెక్ట్ ఒక షాప్ అయితే మీకు ఇచ్చేస్తుంది అనమాట. సో ఇవి మా గూగుల్ I/O 2026 అప్డేట్స్ అయితే ఒక సర్చ్ ఇంజిన్ నుంచి డైరెక్ట్ మీ పర్సనల్ అసిస్టెంట్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. టైం బీభత్సంగా మూవ్ అవుతుంది అండ్ ప్రొడక్టివిటీ పీక్స్ లో ఉంటుంది. బట్ సైడ్ బై సైడ్ ప్రైవసీ రిస్ట్రిక్షన్స్ కూడా చూసుకోవాలి. మీకు ఈ ఫీచర్స్ లో ఏ అప్డేట్ బాగా నచ్చింది అండ్ ఏ అప్డేట్ వల్ల మీరు భయపడుతున్నారో కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి కింద ఉన్న లైక్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో గైస్, ఈ వీడియో కింద మళ్ళీ వచ్చే వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.